సో మెయిన్లీ గాయత్రి మంత్రం అంటే ఒక మంత్రాన్ని పదే పదే రిపిటేటివ్గా జపం చేయడం వల్ల దాని బెనిఫిట్ ఓన్లీ 0.1% or 2%. ఆ మంత్రాన్ని డీకోడ్ చేయాలి. అసలు గాయత్రి అంటే ఒక ఫార్ములా లాగా, ఇట్స్ లైక్ ఎ ఫార్ములా. మనకు న్యూటన్స్ సెకండ్ లా అంటే ఒక ఫార్ములా ఉంది, లేదా E = mc² అనేది ఒక ఫార్ములా, ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్. అదొక మంత్రము. అది ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది ఒక డయాగ్రామాటికలీ ఒక ఫ్లో చార్ట్ లాగా గీసి ఈ మంత్రం ఇలా చేసి ఇలా అవుతుంది, ఇలా చేసి ఇలా అవుతుంది, లేదా E = mc² ఇలా చేసి ఇలా అప్లై అవుతుంది మన ఒక పేపర్ మీద మనం ప్రజెంట్ చేస్తే అది యంత్రము. చాలామంది శ్రీ యంత్రము అంతరం పెట్టుకుంటారు. అంటే ఒక మంత్రాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే దాని పాత్ ఎలా ఉంటుందని సూచిస్తుంది. అది మనకు ఒక గైడ్ లైన్ లాగా, ఇట్స్ లైక్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ఉంది, మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది తంత్రము. సో మన దగ్గర ఇప్పుడు ప్లాన్ ఫార్ములా ఉంది, E = mc². అది ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్లో అప్లై చేస్తే దాని ఒక డయాగ్రామ్ గీస్తే అది యంత్రము. నిజంగానే మనం ఒక చేంబర్ క్రియేట్ చేసి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సెటప్ చేసి ఆ E = mc² ట్రిగర్ చేస్తే ఒక న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది, అది తంత్రము. సో మంత్రము, యంత్రము, తంత్రము. సో గాయత్రి కూడా అంతే. సో గాయత్రి మంత్రము, గాయత్రి యంత్రము, గాయత్రి తంత్రము. సో నేను ఈ తంత్రము దగ్గర అందరికీ తెలియజేయాలనేది నా ఉద్దేశం. అంటే ఈ మంత్రాన్ని డీకోడ్ చేస్తే దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే సో దాని బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈ గాయత్రి అంటే ఏంటి, ఈ శక్తి అంటే ఏంటి, ఈ లలిత సహస్రనామాలు ఏంటి, మన ఈ సనాతన ధర్మంలో వచ్చే అన్ని స్తోత్రాలు, అన్ని సహస్రనామాలు, దేనికైనా మనకు సమాధానం దొరుకుతుంది. ఏదో నేను 1,00,000 సార్లు గాయత్రి మంత్రం చేశాను, నాకు ఒక సొంత ఇల్లు కావాలి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ మెయింట్ ఫర్ దట్. ఇట్ ఈస్ టు ఒక సైంటిస్ట్ ఫిజిక్స్ ఎందుకు చదువుతాడో ఒక మంచి గాయత్రి మంత్రం కూడా అందుకే చేయాలి, టు నో ద రియాలిటీ, అంతే. దానికి నా పర్సనల్ బెనిఫిట్స్ అనే ఆస్పెక్ట్ లేదు. సో మీరు ఇంత ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ ఇవన్నిటికీ టైం ఎలాగా మీరు చేయగలుగుతారు? అంటే మేడం ఇది నాకు ఎప్పటి నుంచో ఇంక్లినేషన్. అంటే యాజ్ ఎ ఫిజిక్స్ టీచర్ నేను ఫిజిక్స్ చదువుతున్నప్పుడు సో ఎన్నో క్వశ్చన్స్ ఉండేవి. అంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి, అంటే ఎంత ఫిజిక్స్ అయినా, ఎన్ని లాస్ ఉన్నా, ఎన్ని ఫార్ములే ఉన్నా కూడా. సో అందుకని దాని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉండగా గైడెన్స్తో దాంతో ఉపనిషత్తుల వరకు వచ్చాను నేను. ఈ ఉపనిషత్తులు కూడా మనం ఎవరో ట్రాన్స్లేట్ చేసినవి మనం చదవకుండా సంస్కృతాన్ని నేర్చుకొని మనమే చదవాలని ఒక డిక్షనరీ తెచ్చుకొని ఒక్కొక్క పదాన్ని విడగొడుతూ అసలు వాళ్ళు ఏం చెప్పారు అని చూసినప్పుడు ఇట్ ఈస్ వన్ ఇన్ ద సేమ్. మన ఉపనిషత్తులలో, వేదాలలో ఏం చెప్పారో ఒక సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సబ్జెక్ట్, ది అప్రోచ్ ఈస్ సేమ్. రెండు వేరు కాదు అనేది నాకు అర్థమైంది.